జయించాలి. భయం జయించాలంటే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా చెప్తున్నది. దేవునికి భయపడాలంట. ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవునికి భయపడాలి అనగా ఏమిటి? ఇంతకాలం మరి దేనికైతే భయపడ్డారో, లేకపోతే దేనికైతే మరి వారు నిర్బంధంగా ఉండి ఒకవేళ ఉన్నారో, ఆ నిర్బంధం, ఆ భయం నుంచి బయటకు వచ్చి, అవును నిజంగా దేవుడు ఉన్నాడు కదా, ఆయనకు నేను భయపడాలి, ఆ దేవుని యొక్క వాక్యానికి భయపడాలి. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏముందంటే, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ దెర్ ఈజ్ ఏ బోల్డ్నెస్ అంట. ఫియర్ ఆఫ్ ద లార్డ్ దెర్ ఈజ్ ఏ బోల్డ్నెస్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట ధైర్యానికి మూలము, బహుధైర్యమును కలిగిస్తుంది. ధైర్యానికి మూలం అండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎంత గొప్ప ధైర్యము. ఒకవేళ అనుకోవచ్చు, పక్కన ఎంత దొంగలు వచ్చినా సరే, ఎవరైనా ఏదైనా చేసినా సరే వారు భయపడరు. అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటా ఎంత గొప్ప ధైర్యము. అంతేకాదు, సామెతలు 14:26లో మరి మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎంత గొప్ప ధైర్యమును. తర్వాత సామెతలు 10:27లో కూడా ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ కాజెస్ లాంగ్ లైఫ్. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ కాజెస్ లాంగ్ లైఫ్ అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువుకు కారణమైనది. అనేక మందిని చూస్తున్న వారు చిన్న వయసులో చనిపోతున్నారు. ఎలాగా? 30 సంవత్సరాల్లోనూ, లేకపోతే 50లో కూడా చనిపోతున్నారు. చాలామంది ఎక్కువగా చనిపోవడానికి కారణం ఏంటంటే వారి జీవితంలో మరి ఏదో ఒక కారణం, ఆత్మహత్య లేకపోతే ఏదో ఒక కారణం వల్ల చనిపోతున్నారు. కనుక ఎక్కువ మంది భయానికి లోనవుతున్నారు. అందుకనే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేవారు ఎంత దీర్ఘాయువండి, ఎక్కువ కాలం వారు బ్రతుకుతారంట. చూసారా? దేవునికి భయపడాలి కానీ మరి దేనికి కాదు. కీర్తన గ్రంథంలో 3వ అధ్యాయం 6లో ఏముంది సార్? దావీదు అంటున్నాడు, 10,000 మంది నా మీదకి దండెత్తి మోహరించినను దానిలో నేను భయపడను. 10,000 మంది నా మీదకి యుద్ధానికి వచ్చినాను అనగా దావీదు ఆయన జీవితంలో చూస్తే గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళినాడు. అంతేకాదు, ఫిలిష్తీయులు అనేక వేల మంది ఆయన మీదకి యుద్ధానికి వచ్చినారు. ఆ యుద్ధంలోనే మరి ఆయన ఎంత గొప్ప ధైర్యంగా ఉన్నాడండి. ఇది ఎలా సాధ్యము? ఒకవేళ మన మీదకి ఎవరైనా గొడవకు వస్తే ఒకరిద్దరు మనం ఎలాగా సమాధానం చెప్పాలో కంగారు పడతాం, భయపడతాం, టెన్షన్ పడిపోతాం, ఏదేదో మనం తలంచుకుంటాం. కానీ దావీదైతే 10,000 మంది యుద్ధానికి వచ్చినప్పుడు దానిలో ఆయన ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. కారణం, దేవునికి భయపడినాడు, దేవుని యందు ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. కనుక చెడుతనాన్ని ఆశ్రయించుకోవాలి. ఈ యొక్క భయాన్ని అధిగమించాలంటే హేట్ ద ఈవిల్ అనగా పాపమును ఆశ్రయించుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఏముందంటే, యెహోవా యందు భయభక్తులు గలవారులారా చెడుతనాన్ని ఆశ్రయించుకోండి. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనం. చూచారా? మనం దేవుని యొక్క వాక్యం చూస్తే యోసేపు యొక్క జీవితాన్ని చూస్తాం. ఆదికాండం 39లో ఆయన చెడుతనాన్ని ఆశ్రయించుకున్నాడు. ఎలాగ ఆశ్రయించుకున్నాడు చెడుతనాన్ని? ఆ యొక్క పొతిఫర్ భార్య ఆయనను తప్పు చేయమని ప్రేరేపించినప్పుడు ఆ తప్పు చేయకుండా ఆ తప్పును ఆయన రిజెక్ట్ చేసినాడు. దేవునికి భయపడి దూరముగా పారిపోయినాడు. కనుక ఆ పాపానికి ఆయన అసహించుకోగలిగాడు. మరి ఎవరైతే ఈ లోకంలో పాపమును లేకపోతే ఆ చెడ్డతనాన్ని అసహించుకుంటారో వారిలో నిజమైనటువంటి ధైర్యంగా ఉండడానికి, నిర్భయంగా జీవించడానికి అవకాశం ఉన్నది. మరి మూడవదిగా దేవునిని ప్రేమించాలి. లవ్ ద లార్డ్. నిజంగా దేవుని యొక్క వాక్యం ఏముందంటే, లవ్ యువర్ గాడ్ విత్ యువర్ హోల్ హార్ట్, విత్ యువర్ హోల్ మైండ్, విత్ యువర్ హోల్ సోల్, విత్ యువర్ హోల్ స్ట్రెంగ్త్ అనగా మీ దేవుడిని యెహోవాను పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ఆయనను ప్రేమించాలంట. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనంలో ఉన్నది. దేవునిని ప్రేమించాలండి. ఎలాగా? హోల్ హార్ట్. హృదయం ఎప్పుడు పరిపూర్ణంగా ఉంటుందంటే, హృదయంలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం కానివన్నీ కూడా బయటికి విడిచిపెట్టేయాలి. ఏంటవి? అబద్ధంలాడేటువంటి ఆ నేచరు, ఇతరులను మోసం చేయడం, లేకపోతే సినిమాలు చూడడం, బూతులాడడం, లేకపోతే మరింకా శారీరకమైనటువంటి పాపము చేయడం అనగా వ్యభిచారములు, జారత్వములు, ఇలాంటివన్నీ కూడా దేవునికి ఇష్టం కానే కావు. అందుకనే హృదయంలో ఎప్పుడైతే పాపం అలా ఉంటుందో ఆయన లోపలికి రాలేడు. అది పరిపూర్ణ కాదు కానీ అది అపరిపూర్ణంగా ఉంటుంది. పాపములు లోపల ఉండి ప్రభువుని ప్రేమించలేము. ప్రభువుని హృదయం అంతటితో, మనసంతటితో, బలమంతటితో, ఆత్మతో ఆయనని ఏ మాత్రం కూడా ప్రేమించలేము. అందుకనే ప్రభు అన్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో ఆయనను ప్రేమించుము. నిజంగా ఎవరైతే ఆయనను హృదయం అంతటితో ప్రేమిస్తారో అటువంటి వారికి నిజంగా వారిలో సంతోషం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, ఓదార్యం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. అరే, ఈ లోకంలో ధైర్యంగా జీవించాలని. భయాన్ని జయించాలంటే మరొక కారణము
నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. లవ్ యువర్ నైబర్స్ యాజ్ యువర్ సెల్ఫ్. లవ్ యువర్ నైబర్స్ యాజ్ యువర్ సెల్ఫ్. నిజంగా దేవుడిని ప్రేమించిన వారు కూడా మన పొరుగువారిని ప్రేమించాలంట. చాలామంది ఎన్నో చెప్తారు, పొరుగువారిని కూడా ప్రేమించలేరండి. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తామో మన పొరుగువారిని, మనకున్నటువంటి భయాలు ఆందోళన కూడా ఆటోమేటిక్గా అది అంతర్ధానం అయిపోతుందండి. చాలామంది భయం పోవడానికి ఎన్నెన్నో చేస్తారు, కానీ పొరుగువారిని ప్రేమించాలనే విషయం కూడా చాలామందికి తెలీదు. మనం ఎప్పుడైతే ప్రేమించడం నేర్చుకుంటామో ఆ ప్రేమ మనలోని పరిపూర్ణమవుతూ ఉంటుంది. అనేక విధాలుగా ఆ యొక్క ప్రేమ వారికి ఆ సమాధానం, నెమ్మది, శాంతిని, ధైర్యం ఇస్తుంది. అంతేకాదు ప్రేమ అనేది కూడా చాలా గొప్పదండి. ఎన్నో చేస్తారు కానీ పొరుగువారిని ప్రేమించరు. అందుకనే హిందూ గ్రంథాలు కూడా చెప్తున్నాయి తెలుసా, ప్రేమించాలంట. ఎవరిని ప్రేమించాలి? పొరుగువారిని. కొందరికైతే ప్రేమ ఉండదు, కానీ అంత స్వార్థమే కనపడుతుంది. గొప్పగా మాట్లాడతారు, కానీ ప్రేమ దగ్గర వచ్చేసరికి వారు ఒట్టి మాటలు మాట్లాడతారు. అది కాదు, కానీ క్రైస్తవ విశ్వాసం అనగా మరి ఏదైనా కావచ్చు, కానీ క్రియారూపకమైన ప్రేమ. యేసుప్రభువు కూడా అనేక చోట్ల ఆయన ఉపమానాలు చెప్పారు. ఏమిటి? నిన్ను వలె నీ పొరుగుని ప్రేమించుము. ఆ మంచి సమరయుడి కోసం కూడా ఆయన చెప్పాడు. అందుకనే పొరుగువారిని ప్రేమించాలంట. నిర్గమాకాండంలో చూస్తే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. 10 ఆజ్ఞలు కూడా అందులో ఏమున్నది? 4 ఆజ్ఞలు కూడా దేవునికి సంబంధించినవి. మిగతా 6 ఆజ్ఞలు కూడా మానవునికి సంబంధించినవి. దేవుని ఎప్పుడైతే మనం ప్రేమిస్తాం అప్పుడు మనం పొరుగువారికి ఏమాత్రం కూడా ప్రేమిస్తాం, అన్యాయం చేయలేము, వారికి ద్వేషించలేము, వారికి మనం మోసం చేయలేము, వారిని తిట్టలేము, వారిని చంపడానికి ఎన్నడూ కూడా ముందుకు వెళ్ళలేము. వారిది దోచుకోవాలి, వాడిని లేక అవమానంగా మాట్లాడాలి, చీఫ్గా మాట్లాడాలి, చులకనగా మాట్లాడాలని ఎన్నడూ కూడా ఆ భావం రాదు. ఎందుకంటే దేవుని ప్రేమించే వారికి కూడా పొరుగువారిని ప్రేమించేటువంటి మనసు వారికి వస్తుంది. అందుకని దేవుని ప్రేమించినప్పుడు కూడా పొరుగువారిని ప్రేమించాలంట. నిజంగా మరి మార్కు సువార్తలో ఉన్నది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. మార్కు 12:31 ఉన్నది. కనుక ప్రేమించాలి. నిజంగా మరి ప్రేమ అనేది దేవుని మూలంగా పుట్టినది. ఈ లోకంలో ప్రేమ కన్నా మించినటువంటి శక్తి కానీ, లేకపోతే తెలివితేటలో జ్ఞానము, ధనము కానీ, కోట్ల రూపాయలు కానీ లేవండి. ప్రేమ ముందు ఎలాంటి వ్యక్తి అయినా సరే కరిగిపోతాడు, ఒదిగిపోతాడు, లోబడిపోతాడు, తగ్గించుకుంటాడు, దొంగలు కూడా మారిపోతారు. అందుకని ప్రేమ కలిగి ఉండాలి. నిజంగా మరి మీరు ఈ లోకంలో మరి దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నారా? మరి దేవుని వాక్యం ఏముందంటే, పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టును. యోహాను పత్రిక 2:18 పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టును. దెర్ ఈజ్ ఎ నో ఫియర్ ఇన్ ద లవ్. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టును. భయపడేవాడు ఎప్పుడు కూడా దండనకు లోబడ్డాడు. అంటే భయం అనేది వాడిని ఏం చేస్తుందంటే దండిస్తుంది. ఫ్రీడమ్ లేకుండా ఒక దేని కిందో ఒక చెరసాల ఉన్నట్టుగా లేక ఒక ఊబిలో ఉన్నట్టుగా వాడికి అనిపిస్తుంది. అందుకనే ప్రేమించడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఆ భయం వాళ్ళలోంచి వెళ్ళిపోతుంది. దేవుడు కూడా ప్రేమమయుడు. గాడ్ ఇస్ లవ్. అందుకనే ప్రేమ కలిగి ఉండాలి. మరి మన జీవితంలో కూడా మరి ప్రేమను కలిగి ఉన్నామా? నీకు నిజంగా నా లైఫ్లో ఎంతో భయపడుతున్నానండి, నాకు ఎన్నో భయాలు ఉన్నాయండి, ఈ భయాల నుంచి బయట రాలేకపోతున్నానండి అనేకులు అనుకుంటూ ఉంటారు. నిజంగా నువ్వు భయం నుంచి బయట రావాలనుకుంటున్నావా? అలా అనుకోండి. నిజంగా దేవునికి భయపడు, దేవునిని ప్రేమించు. దేవుని పోలికగా పుట్టినటువంటి మన పొరుగువారిని కూడా ప్రేమించాలి. అందుకనే గాడ్ ఇస్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి అంట. ఎవడో కూడా దేవుని ఎప్పుడు కూడా చూడలేదు, కానీ మన పొరుగువారిని ప్రేమిస్తే అప్పుడే మనలో ప్రేమ ఉంటుంది. ఆ వ్యక్తి నిజంగా ఈ లోకంలో, సమాజంలో, సన్మార్గంలో మంచి వాణిగా లేకపోతే సత్ప్రవర్తన గలవాడిగా జీవించడానికి అవకాశం ఉన్నది. మరి ఈ లోకంలో మనం దేవునికి భయపడితే ఈ లోకంలో ఉన్నటువంటి భయాలు అనగా మనం పైన చెప్పుకున్నటువంటి ఆ భయం నుండి మనం విడుదల పొందడానికి అవకాశం ఉన్నది. కనుక మరి నీకు విజయం కావాలా? నీకు ఏ భయంతో ఉన్నావు? ఒకవేళ నువ్వు దేనికైనా భయపడుతూ ధైర్యం లేకుండా ఉన్నావా? లేకపోతే నిరాశలో ఉన్నావా? నిస్పృహ ఉన్నావా? నువ్వు దేనికోసమని విచారపడుతున్నావా? లేకపోతే నాకు ఈ యొక్క జాబ్ రావట్లేదు, నాకు ఈ రోగం పోవట్లేదు, నాకు ఈ యొక్క సమస్య పోవట్లేదని భయపడుతున్నావా? భయపడవద్దు. దేవుని యొక్క వాక్యం ఏముందంటే భయపడకుడి, ఫియర్ నాట్ అనేటువంటి మాటలు బైబిల్లో 360 సార్లు 365 టైమ్స్ ఉన్నది. బైబిల్లో 360 సార్లు భయపడకుడి. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా మానవునికి భయపడవద్దు. మరి దేవుని యొక్క వాక్యం ఎలా చెప్తుంటే సైతం ఏమంటది? నువ్వు భయపడిపో, నువ్వు పనికిరానిదా, నీకు చేత కాదు, నువ్వు చదువుకోలేవు, నువ్వు పాస్ కాలేవు, నువ్వు జాబ్ సంపాదించలేవు, నీకు ఉద్యోగం రాదు, నీకు పెళ్లి కాదు, నువ్వు ఇల్లు కట్టుకోలేవు, నీ యొక్క అప్పులు తీరవు, లేకపోతే నీ యొక్క పెళ్ళి ఇక జరగదు, నీకు ఉద్యోగం రాదు, నీకు అందం లేదు, నీకు సౌందర్యం లేదు, నీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ లేదు, నువ్వు ఇతరుల వల్ల లేవు అనే విషయాలను గురించి సైతానుడు బోధిస్తాడు. అప్పుడే మనకి భయం వేస్తుంది. ఎలాగా?
అరే నేను జాబు సంపాదించుకోలేను కదా, నాకు పెళ్ళి అవ్వదు కదా, నాకు ఉద్యోగం రాదు కదా, నేను అందంగా లేను కదా అని ఆ విధంగా వారు భయపడతారు. అందుకని మనం భయమును జయించాలంటే ఒకటే ఒక మార్గము, దేవునికి భయపడాలి. తర్వాత మరి చెడ్డతనాన్ని అసహించుకోవాలి, పొరుగుని ప్రేమించాలి. తర్వాత మరి నిజంగా మరి దేవునితో సాహసం చేయాలి. మరి నీకు భయం నుంచి విడుదల పొందాలని కోరుకుంటున్నావా? నీకు భయం నుంచి రక్షణ కావాలని కోరుకుంటున్నావా? భయంలో నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నావా? కోరుకున్నట్లయితే ఇప్పుడే దేవునికి నీ యొక్క జీవితాన్ని ఇచ్చేసాయి. దేవునికి నీ యొక్క జీవితాన్ని ఇచ్చేసి దేవునికి భయపడు. ఫియర్ ఆఫ్ ద లార్డ్, ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. ఫియర్ ఆఫ్ ద లార్డ్, దెర్ ఈజ్ ఏ బోల్డ్నెస్. నిజంగా ఇలాంటి మాటలు బైబిల్లో ఉన్నాయి. మరి మీరు దేవునికి భయపడుతున్నారా, లేకపోతే పరిస్థితులకు భయపడుతున్నారా, లేకపోతే మరి దేనికి భయపడుతున్నారా? ఒకే ఒక భయం కావాలి, అదే దేవుని భయం. కీర్తన గ్రంథంలో ఉన్నది, యెహోవా భయము పవిత్రమైనది. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఏ హోలీ అంట. దేవుని యొక్క భయము పవిత్రమైనదండి. ఆ భయం మనలో ఉంటే మనం ఒంటరిగా వెళ్ళినా సరే మనకి ఎవడు కూడా ఏ హాని చేయలేడు. మనం దేవునితో ఉన్నట్లయితే మనకి ఏ వ్యాధి రాదు, ఏ యొక్క అపాయము, ఏ ప్రమాదం, ఏ యొక్క యాక్సిడెంట్స్, ఏ తెగులు, ఎలాంటి శత్రువులు నీ మీదకి యుద్ధానికి రాలేరు. వచ్చిన వారు పడిపోతారు, కూలిపోతారు. కాబట్టి నువ్వు భయాన్ని జయించాలనుకున్నట్లయితే దేవునికి భయపడు. నువ్వు నిజంగా దేవునికి భయపడితే నీకు గొప్ప ఆయన ఆత్మను ఇస్తాడు. ఆయన పరిశుద్ధాత్మను పొందుకుంటే నీకు ఎలాంటి భయం ఉండదు. భయములను అధిగమిస్తావు. అది ఎలాంటి భయమైనా సరే కావచ్చు. ఫైనాన్షియల్ భయమా, లేక ఎడ్యుకేషనల్ భయమా, మ్యారేజ్ భయమా, లేకపోతే వ్యాధి భయమా, లేకపోతే మరి ఏ భయమైనా సరే కావచ్చు. యేసు ప్రభువు నీకు ఆయన శక్తిని ఇస్తాడు, దానితో నువ్వు జయిస్తావు. నీకు ఈ లోకంలో ఏది కూడా అవసరం లేదు, కానీ దేవుని యొక్క శక్తి నీకు కావాలి. అది నీకు కావాలంటే మరి ప్రార్థన చేసుకుందారా? ఈ సమయంలోని ప్రార్థన చేసుకుందారు. కళ్ళు మూసుకోనండి. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. దేవుడు నేను తాకబోతున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయంలో ప్రభా నీ యొక్క వాక్యాన్ని విన్నటువంటి ప్రజలతో నీ యొక్క ఆత్మను వెళ్ళనివ్వండి. వారికున్న భయములేమిటో అవి నీకు తెలుసు. వాటిని మీరే జయమివ్వగలరు, కానీ మరి ఎవరో కాదు ప్రభా. ఈ సమయంలో ఎవరైతే ఏ భయాన్ని కలిగి ఉన్నారో, అది అప్పులు భయమా, వ్యాధి భయమా, లేక ఫైనాన్షియల్ భయమా, లేక మ్యారేజ్ కావట్లేదని భయపడుతున్నారా, లేకపోతే ఈ సమస్యకు పరిష్కారం లేదే అని భయపడుతున్నారా? అలాంటి వారికి మీరే పరిష్కారం దయచేయండి. వారిలో ఉన్న భయాన్ని తొలగించండి. గొప్ప ధైర్యమని కూడా వారికి ఇవ్వండి ప్రభా. తండ్రి, నీ యందు విశ్వాసంతో వారు ప్రార్థన చేయడానికి నీవేపు తిరుగుటకు సహాయం చేయండి. ఇంతకాలం దేనికి భయపడ్డారో ఆ భయానికి వారు స్వస్తి చెప్పి నీకు భయపడడానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.